హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఎయిమ్స్ మంగళగిరి నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షలు లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తం 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 8 రకాల ఉద్యోగాలకు సంబంధించి ఒక్కొక్క పోస్టు సంబంధించి ఒక్కొక్క కార్యాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న పోస్టులను క్లియర్గా చూద్దాం. సో మొదటగా సీనియర్ ప్రోగ్రామర్ ఎనలిస్ట్కి సంబంధించి ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 1,00,000 పైగానే మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఒక ఖాళీనే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా ఒక్కొక్క ఖాళీ చొప్పునే భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 86,955 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి లా ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 86,955 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 నుంచి 45 సంవత్సరాల వరకు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి బయోమెడికల్ ఇంజనీర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 69,595 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. 54,870 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. సిక్స్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 54,870 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ 54,870 రూపాయల శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి పర్ఫ్యూజనిస్ట్ అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 54,870 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. అలాగే వీరికి అప్లికేషన్ ఫీజు సంబంధించి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ 1, 2, 3 పోస్టులకు సంబంధించి 1,500 రూపాయలు వచ్చేసి అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 4 నుంచి 8 సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి సీరియల్ నెంబర్ వారిగా చూసుకోండి. 4 నుంచి 8 వరకు ఉన్నటువంటి పోస్టులకి 1,000 రూపాయలుగా అప్లికేషన్ ఫీజు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ఫీజు గురించి కూడా క్లియర్గా ఇక్కడే మనకు మెన్షన్ చేశారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ రెండు కూడా మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పోస్ట్ సంబంధించి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగనే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి వెబ్సైట్లో పోస్ట్ చేస్తారనమాట. దానికి సంబంధించి మనం తరచుగా వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. మన ఇంటర్వ్యూకు అటెండ్ కావాల్సిన వెన్యూ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నటువంటి అడ్రస్లో వెన్యూలో మన ఇంటర్వ్యూ కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే మొదటగా ఆన్లైన్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ను కూడా మనం ప్రింట్ తీసుకొని ఆ అప్లికేషన్ ఫార్మాట్తో పాటుగా మరలా మనకు ఒక అప్లికేషన్ ఫార్మాట్ అయితే హార్డ్ కాపీ కోసం మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ కింది భాగంలో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మరలా మనం ప్రింట్ తీసుకొని చూపించే విధంగా ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ అని యొక్క మళ్ళీ మనం ఇప్పుడు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని రెండింటితో పాటుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి హార్డ్ కాపీని కూడా మళ్ళీ మనం స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. హార్డ్ కాపీని పంపించడానికి మనకు అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి మనం హార్డ్ కాపీని పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ క్లోజ్ అయినటువంటి 10 days లోపల కూడా అప్లికేషన్కి సంబంధించిన హార్డ్ కాపీని మళ్ళీ మనం పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనం క్లియర్గా చూస్తాం. ఎంట్రీ ద్వారా మాత్రమే అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే అప్లికేషన్ ఫీజు సంబంధించి మనం పేమెంట్ చేసుకోవాలంటే నెఫ్ట్ ద్వారా లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయవచ్చు. ఇక్కడ ఎస్బీఐ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి మనం ఆన్లైన్ ద్వారా నెఫ్ట్ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ బార్ కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా కూడా మనం స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అనమాట. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకున్న దానికి 16/10/2025 నుంచి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట.
30 రోజుల పాటు మనకి టైం అయితే ఇచ్చారు. అంటే 15/11/2020 వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే హార్డ్ కాపీ సంబంధించి మనం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ క్లోజ్ అయినటువంటి విత్ ఇన్ 10 డేస్లో మళ్ళీ హార్డ్ కాపీని కూడా మనం అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్